ఆర్గానిక్ కాటన్. ప్లీజ్ టేక్ ద కాల్. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడి నుంచేనండి, కర్మన్ ఘాట్ నుంచి. నా పేరు చారి, సివి చారి. సివి చారి గారు కర్మన్ ఘాట్ నుంచి కాల్ చేస్తున్నారు సార్. లైవ్ చూస్తున్నారా? ఇప్పటిదాకా చూసాను, ఒకటే ఫోన్ నా దగ్గర, ఇప్పుడు కట్ చేసి చూస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఓకే సార్, మరి మనతో పాటు శ్రీఫణి గారు ఉన్నారు. పర్యావరణ కాలుష్యం గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. బట్ మీకు వాటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్తో మాట్లాడచ్చు. ఒకసారి సార్ చెప్పండి. మాట్లాడండి చారి గారు, చెప్పండి సార్. మేము మీరు అన్నారు కదా కాటన్ బ్యాగులు తీసుకుపోయి మేము యూజ్ చేసాము. ఇప్పుడు చిన్న పిల్లలకు అలవాటు చేస్తే ఫ్యూచర్ లో పర్యావరణం బాగుంటుందండి. మీరు అన్ని చెప్పినవి చాలా బాగుంటుంది. మీరు మేము స్టీల్ బాటిల్, వాటర్ బాటిల్ ఎప్పుడు కూడా పెట్టుకొని తిరుగుతాము. వెరీ గుడ్. ఈవెన్ బయట టీ తాగితే కూడా మేము పేపర్ కప్పులను, ప్లాస్టిక్ కప్పులను తాగమండి. ఓ, మీ కప్స్ తీసుకెళ్తారా? మేము కార్లో కూడలు ఎప్పుడు స్టీల్ ఉంటాయి, లేకపోతే అక్కడ గాజు గ్లాసులోనే తాగుతాం ఒకవేళ. వెరీ గుడ్ అండి, గుడ్ ఐడియా. చాలా బాగా చెప్పారండి. నేను ఈ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం వివరాలు చెప్తారా తర్వాత? ఇప్పుడే చెప్తారండి. మన ఇది కంప్లీట్లీ ఆన్లైన్ స్టోర్ అండి రైట్ నౌ. ఓకే, ఆఫ్లైన్ షాప్ కూడా పెడతాం త్వరలోనే, బట్ రైట్ నౌ ఇట్స్ ఆన్లైన్ స్టోర్. దీని వెబ్సైట్ వచ్చి ecomall.xyz. మీకు కనిపిస్తుందో లేదో, ecomall.xyz. రైట్, రైట్ ప్లీజ్. సో దాంట్లో మనకి ఇవన్నీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో చారి గారు, ఇందాక మీరు ఒక క్వశ్చన్ అన్నారు బ్యాగ్స్ అన్నది. ఇప్పుడు ఈ బ్యాగ్ చూడండి, ఇది స్కూల్ పిల్లలకి బ్యాక్ ప్యాక్ అండి. రైట్, ఇది కంప్లీట్గా జూట్తో చేసింది. ఒక మెరిడియన్ స్కూల్ ఉప్పల్ వాళ్ళు, మెరిడియన్ స్కూల్ వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాల్లో. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాళ్ళ మేనేజ్మెంట్ యాజ్ ఎ వెరీ గుడ్ ఇన్సైట్ ఇన్ టు దిస్ హోల్ ఎన్వైరన్మెంట్ థింగ్. వాళ్ళు యాక్సెప్ట్ చేసి పిల్లలందరికీ ఈ బ్యాగ్స్ ఇచ్చాం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంకో టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఇస్తున్నాం. సో మీరు అన్న పాయింట్లో ఎస్, పిల్లలకి అలవాటు చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, అండ్ రెడీ సొల్యూషన్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకే కదా, ఎవరికైనా. అప్పుడు పీపుల్ విల్ మైగ్రేట్. అంతేగాని ఊరికే జ్ఞానం బోధిస్తే వినడానికి బాగుంటుంది, కానీ ఫాలో అవడానికి, ఎగ్జాక్ట్లీ ఫాలో అవడానికి ఈజీగా ఉంటే కదా ఎవరైనా ఫాలో అవుతుంది. బికాస్ వీ హ్యావ్ అవర్ లైఫ్స్ టు డీల్ విత్. అయితే మేము చిన్న ఉన్నప్పుడు, మా స్కూల్కి వెళ్ళే వయసులో ఉన్నప్పుడు మా కాటన్ తింటేవండి. తర్వాత బజార్కి వెళ్తే మేము కాటన్ సంచులు తీసుకొని వెళ్ళేవారము. రైట్, వెళ్తే ఆ షాప్ లో వాళ్ళే ప్లాస్టిక్ అలవాటు చేశారు, నిజం చెప్పాలంటే. కన్వీనియన్స్ అలవాటు అయిపోయింది మనకి. వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. మనం ఎంతవరకు పాడు చేస్తున్నాం మనం కూడా కొంచెం మనం క్వశ్చన్ వేసుకుంటే బాగుంటుంది. కరెక్ట్, వెరీ వెల్ సెడ్ అండి. మంచి పాయింట్ అన్నారు. ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టు గవర్నమెంట్, కార్పొరేట్స్ వాళ్ళు ఏం చేయలేదని పక్కన పెడదాం. మనమేం చేయగలం? అదేమవుతుంటే ఇప్పుడు మీరు చేశారనుకోండి చారి గారు, మిమ్మల్ని చూసి మీ పక్క వాళ్ళు చేస్తారు. ఆ విధంగా రిపిల్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం దానివల్ల ఏంటంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండా ఒకళ్ళు చూసి ఒకళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, అండ్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. సో థ్యాంక్ యూ చారి గారు. థ్యాంక్స్ ఫర్ కాల్.